హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ క్రియేషన్స్. ఏంటి ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మేడారం. సో అన్ఎక్స్పెక్టెడ్గా మేడారం వెళ్తున్నాము, మై ఫ్యామిలీ విత్ నైబర్స్. సో ఫ్రైడే మార్నింగ్ 3కి లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయినాము. 6 అలా స్టార్ట్ అయ్యాము. మధ్యలో వెళ్తుంటే గట్టమ్మ దేవస్థానం అని గుడి ఉంది, అక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకొని వెళ్ళాలంట. సో మేము అక్కడ దిగేసి దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాము. మళ్ళీ కార్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని సాంగ్స్ వినుకుంటూ, సమ్మక్క సారక్క సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వీఆర్ ఎంటరింగ్ ద మేడారం. సో ఫస్ట్ డైరెక్ట్ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ ఇన్ జంపన్న వాగు. బట్ వాటర్ లేవండి, చాలా తక్కువ ఉన్నాయి అండ్ చాలా రష్ కూడా ఉంది. సో ఎంత చల్లగా ఉందో తెలుసా అండి, అక్కడ చాలా చల్లగా ఉంది, ఫుల్ చలేసింది. రెడీ అయ్యి మళ్ళీ కార్ ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. సో వెళ్తుండగా అక్కడ సర్కిల్లో పిక్చర్స్ చాలా బాగున్నవి. సమ్మక్క సారక్క తల్లికి బంగారం తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని స్టార్ట్ అయ్యాము. చూడండి ఎంత బాగా అప్డేట్ అయిందో టెంపుల్. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇలా లేదు. సో జాతర అయిపోయినా కూడా ఎంత రష్ ఉన్నారు చూడండి, అమ్మో. అలా నెట్టుకుంటూ దర్శనం కంప్లీట్ అయింది. బయటికి వచ్చాము. సో అక్కడ చేతులు చూసేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర చూయించుకున్నాము. దెన్ వెంచర్ ప్లేస్కి వచ్చాము. సో మేము గొర్రెపోతుని తీసుకొని వెళ్ళాము ఫ్రెండ్స్, జల్తపట్టి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2 times జల్తిచ్చిందండి మాకు, చాలా హ్యాపీ వేసింది. సాక్షాత్తు సమ్మక్క సారక్క వచ్చినట్టే అనిపించింది. ఎందుకంటే ఎవరికైనా ఒకసారే ఇస్తుంది కదా, మాకైతే 2 times ఇచ్చింది కాబట్టి చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు. సో కట్ చేసుకొని కర్రీ చేసుకొని తినేసి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు స్టార్ట్ చేసాము. ఎంజాయ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. ఆంటీ వాళ్ళైతే ఫుల్ జోరుగా ఉన్నారు ఫ్రెండ్స్. కూడా వెళ్ళినట్టుంటే కామెంట్ చేయండి నాకు. అండ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్ గాయ్స్. అండ్ ఈవినింగ్ వరకు అక్కడే అయింది. ఈవినింగ్ 6:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది ఫ్రెండ్స్. బాయ్.